వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన రెసిపీ సన్న సేమియాతో పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అర్చనాస్ వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్న సేమియా పాయసానికి ఫస్ట్ సన్న సేమియా 1 కప్ తీసుకోవాలి. పాయసంలో మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ పాలు 1/2 లీటర్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని దోరగా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని సన్న సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియాను ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఇప్పుడు సేమియా బ్రౌన్ కలర్ అయిపోయింది. సేమియాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాయసానికి షుగర్ 3/4 కప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పాలని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు వేడవనివ్వాలి. తర్వాత షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ పాలలో కరిగిపోయాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలలో వేసి కలుపుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత సేమియా ఉడికిపోతుంది. సేమియా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పాయసంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సన్న సేమియా ఇప్పుడు పాలల్లో బాగా ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, మన ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా సన్న సేమియాతో పాయసం చేసేసుకున్నాం. మీరు ఈ పాయసాన్ని వేడిగా అయినా తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.